వాహనదారులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువుని నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వాస్తవానికి గడువు నేటితో ముగియగా పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండటంతో గడువును పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలతో చెల్లింపులు ఆలస్యం అవుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నేటితో గడువు పొలగించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్ల రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. గతేడాది సైతం రాయితీపై చెల్లించేందుకు ఇవ్వడంతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వాహనదారులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వాస్తవానికి గడువు నేటితో ముగియగా పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండటంతో గడువును పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలతో చెల్లింపులు ఆలస్యమవుతోందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నేటితో గడువు పొడిగించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్ల రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. అయితే గతేడాది సైతం రాయితీపై చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తంగా ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చినటువంటి అవకాశానికి సంబంధించి ఈ నెల 31 వరకు దాన్ని పొడిగిస్తున్నట్లుగా ఇప్పటికే పోలీస్ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం మొత్తంగా చూస్తే దాదాపుగా 300 కోట్లకు పైబడి ఈ రకంగా పెండింగ్ చలాన్ల నేపథ్యంలో న్యూ ఇయర్ శుభవార్తగా వాహనదారులకు పోలీస్ శాఖ ఇచ్చింది. అయితే ఈ రోజు తోటి పూర్తయిన తర్వాత ఈ రోజు తోటి యాక్చువల్ గా అయితే వాళ్ళు పెండింగ్ గడువు పూర్తయిపోయింది. అయితే ఇంకా చాలా మంది అంటే మొత్తంగా చూసుకొని 100% 31% మాత్రమే వచ్చింది. అంటే పేమెంట్ జరిగింది. దాదాపుగా 107 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 200 కోట్ల వరకు కూడా రావాలి. కాబట్టి ఇంకా చాలా మంది అంటే కొంతమంది సర్వర్లు డౌన్ అయిపోయి కొన్ని ఇబ్బందుల వల్ల పే చేయలేకపోయాము. చాలా మంది కూడా అడుగుతున్నారు అంటే మళ్ళీ పెంచమని. అంటే చాలా మంది చేసిన అంటే పబ్లిక్ చేసిన అభ్యర్థన మేరకు ఈ వాహనదారులకు ఏమైతే ఈ చెల్లింపులకు సంబంధించి 31 కూడా పొడిగించారు. మొత్తంగా చెప్పాలంటే 31 వరకు ఉంది. కాబట్టి ఇంకా చాలా మంది పే చేసే అవకాశం ఉంది. మొత్తం దాదాపుగా 50% వరకు కూడా కరెక్ట్ అవకాశం పోలీస్ శాఖ భావిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.